నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ రోజు 2 రోజుల పర్యటన సందర్భంగా ఈ రోజు రేపు మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించనున్నారు. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని తొలిసారి కువైట్ లో పర్యటించనున్నారు. అలాగే 1981వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు కువైట్ లో అధికారికంగా పర్యటించారు. ఆ తర్వాత భారతదేశానికి సంబంధించిన ఏ ప్రధానమంత్రి గారు కూడా కువైట్ లో పర్యటించలేదు. 43 సంవత్సరాల తర్వాత కువైట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటించనున్నారు. దీనికోసం కువైట్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అడుగడుగున సెక్యూరిటీ కానీ, అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్ దేశంలో మన యొక్క భారతదేశం జెండా మనం చూసుకుంటే ఇండియన్ ఎంబసీ దగ్గరే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. లేదంటే గాని ఎక్కడన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు అప్పుడు మాత్రమే మన భారతదేశం జెండా చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు కువైట్ దేశం అంతటా కువైట్ జాతీయ జెండాతో పాటు మన భారతదేశం యొక్క జాతీయ జెండా కూడా రెపరెపలాడుతూ ఉంది. అలాగే కువైట్ కు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీని కూడా భారీగా పెంచడం జరిగింది. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాక కోసం కువైట్ లో ఉన్న 10 లక్షల మంది భారతీయులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఈ రోజు రేపు కువైట్ లో అధికారికంగా పర్యటించనున్నారు. ఆయన యొక్క పర్యటన విషయాలు రాబోయే వీడియోలో అయితే మీకు వస్తాయన్న. అలాగే మరికొద్ది గంటల్లో అయితే కువైట్ కు చేరుకోనున్నారు. కువైట్ కు చేరుకున్న తర్వాత కువైట్ లో ఉన్న ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కానీ, కువైట్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకత్వం, అలాగే కువైట్ ఇండియన్ ఎంబసీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం భారత ప్రధానమంత్రి గారు కువైట్ కు వస్తూ ఉన్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ మీరు ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు గమనించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.